రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖలో సేనతో సేనాని కార్యక్రమంలో భాగంగా జనసేన రెండో రోజు సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ జనసేన క్రియాశీల నాయకులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పవన్ కళ్యాణ్ సమీక్షించనున్నారు. ఇక సమీక్షలో ఒక్కో నియోజకవర్గం నుంచి 10 మంది నేతలు హాజరు కానున్నారు. రేపు జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఇదే విషయంపై మన డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జనసేన విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి. చందు, రెండో రోజు ఇవాళ ప్రారంభం కాబోతుంది. 11 గంటలకి పవన్ కళ్యాణ్ వైఎంసీఏ హాల్ దగ్గర చేరుకుంటారు. నిన్న మొత్తం ఉదయం నుంచి 12 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఆయన వివిధ వర్గాలతో మాట్లాడటం, ఎంపీలు ఎమ్మెల్యేలతో సమీక్షించడం, కార్యవర్గంతో భేటీ కావటం, వీర మహిళతో భేటీ కావటం, అనేక అంశాలపై చాలా కీలకంగా కూలంకంగా చర్చ జరిగింది. ఇవాళ షెడ్యూల్ చూసుకుంటే మాత్రం ప్రధానంగా ఇవాళ చాలా కీలకమైంది. ఎందుకంటే మొత్తం ఏపీలో ఉన్నటువంటి దాదాపు 25 పార్లమెంట్లో ఉన్నటువంటి మొత్తం సెలెక్ట్ చేసినటువంటి 10 నుంచి 15 మందిని అనేక వర్గాలు, అంటే ఒక వర్గం కాకుండా పార్టీతో సంబంధం ఉన్నటువంటి డాక్టర్లు అవ్వచ్చు, లేకపోతే లాయర్లు అవ్వచ్చు, ఉన్నత వర్గాలు అవ్వచ్చు, మేధావర్గం అవ్వచ్చు, సామాన్యులు అవ్వచ్చు, అందరితో మొత్తం కూడా 10 నుంచి 15 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరితో కూడా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏంటి, కూటమి పాలన ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో కూటమి ఏ విధంగా మరింత ముందుకెళ్ళాలి, లేదా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, వాస్తవ పరిస్థితి ఏంటి, అంటే చాలా వరకు కూడా పాలన బాగుంది అని చెప్తున్నారు, కానీ వాస్తవ పరిస్థితి ఏంటి, మనం ఏమైతే చెప్పొచ్చామో అది నిజంగా జరిగి తీరుతుందా లేదా అనే అంశాలపై ఆయన మాట్లాడినారు. ఇవాళ అయితే ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు కూడా చాలామందితో ముఖాముఖి సమావేశాలు కూలంకంగా మాట్లాడినారు. గతంలో పవన్ కళ్యాణ్ ఎక్కువ స్పీచ్లు ఇచ్చి మాట్లాడేవారు, ఆయన తప్ప ఎవరు మాట్లాడేవారు, కానీ ఈ 3 రోజులు చూస్తే సమీక్ష చూస్తే మాత్రం ఆయన చాలా తక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. నిన్న కూడా దాదాపు 200 మంది కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సామాన్య కార్యకర్తలకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవాళ కొత్త 25 మంది పార్లమెంట్లో ఉన్నటువంటి మొత్తం వాళ్ళందరూ కూడా చర్చించిన అనంతరం వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటారు. దాని ప్రకారం కూడా చాలామందితో ముఖాముఖి అవుతున్నారు. గిరిజనులతోనైతే ఇతరులతో ముఖాముఖి అవుతారు. అదేవిధంగా రేపు పొద్దున 30వ తారీఖు కూడా లాస్ట్ రోజు మార్నింగ్ 1 గంట నుంచి కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల దాకా కూడా వివిధ వర్గాలు చెందినటువంటి ప్రజలైతేనే, ఎమ్మెల్యేలు అయితే, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తారు. ఆ సాయంత్రం 6 గంటలకైతే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. గంటన్నర పాటు ఆయన స్పీచ్ ఉండబోతుంది. రేపు కూడా చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం వైఎంసీ హాల్ బీచ్లో కార్యక్రమం అయితే ఉదయం 11 మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం వేరే ప్రైవేట్ హోటల్ ఉన్నటువంటి బీచ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో అయితే ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. నిన్న కార్యక్రమం చూస్తే మాత్రం నేను చాలా విజయవంతమైంది. అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సమక్షంలో మాట్లాడే అవకాశం వచ్చిందని కార్యకర్తలు ఆనందపడే పరిస్థితి వచ్చింది. నేను చాలా కీలకమైన అంశం ఏంటంటే కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు పవన్ కళ్యాణ్. ఒక కార్యకర్త లేచి, సార్ రేపు మీరు వచ్చినప్పుడు కనీసం నెలకొకసారి మాలాంటి వాళ్ళ ఇంట్లో ఉంటే మాత్రం మాకు చాలా ఆనందం ఉంటుందని ఇమ్మీడియట్గా ఆయన వచ్చే నెల నుంచే కార్యకర్తల ఇంట్లో తను బస్ చేసేందుకు, అంటే ఎక్కడ పర్యటన ఏ జిల్లాకి వెళ్ళినా సరే నెలకొకసారి ఆ కార్యకర్త ఇంట్లోనే బస్ చేసే విధంగా, ఆ చుట్టుపక్కల కార్యకర్తలతో సమీక్షించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది కూడా కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతుంది. అదేవిధంగా కార్యకర్తలు ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ ముందే చెప్పడం జరిగింది, ఏడాది పాటు పాలన మీద దృష్టి పెడతాను, ఈ పాలన మీద దృష్టి పెట్టాను, ఎవరితో కూడా నేను మాట్లాడే పరిస్థితి. ఆ విధంగానే ఏడాది పూర్తయిన తర్వాత ఈ ఏడాది పాటు కూడా చాలామంది పవన్ కళ్యాణ్ కలవలేకపోయాం, పవన్ కళ్యాణ్తో మాట్లాడలేకపోయాం, దూరం అయిపోయారని చాలామంది బాధపడ్డారు. కానీ ఈ 3 రోజులు జరిగినటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ వాళ్ళ కోసమే వాళ్ళతోనే మాట్లాడించబోతున్నారు. దాంతో వాళ్ళందరూ కూడా హర్ష వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏది ఏమైనా ఈ 3 రోజుల సమీక్షలు అయితే చాలా మంచి పరిణామం అని చెప్తున్నారు కార్యకర్తలు అయితే, నాయకులు అయితేనే. మొత్తం మరోవైపు వైసీపీ సోషల్ మీడియాలో నారీమణిపై చేస్తున్న దాడిని తిప్పికొట్టాలి, దాన్ని కూడా బలవంతంగా చాలామంది కావాలని చేస్తున్నారు. ఇదంతా కూడా చాలా సమర్థవంతంగా జనసేన తిప్పికొట్టాలని కూడా చెప్పడం జరిగింది. అనేక అంశాలపై చర్చించిన అనంతరం ఇవాళ కూడా వాళ్ళందరితో మాట్లాడిన అనంతరం పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.